మింటూ స్కూల్కి వెళ్ళిపోయినాడండి. టైం అయితే 9 అవుతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ 12-1 o'clock వరకే కిచెన్లో వర్క్స్ అయితే అవుతూనే ఉంటాయి. 12 to 1 అయితే కంపల్సరీ అవుతుంది. అప్పటి వరకే కిచెన్లో అండ్ ఇంట్లో వర్క్స్ క్లీనింగ్ వర్క్సే కంప్లీట్ అవుతుంటాయి 12 నుంచి 1 o'clock వరకు. బిట్టు అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు డ్రాప్ చేయడానికి వెళ్ళినారు. మింటూకి లంచ్కి దోసకాయ కర్రీ, ఒక్క దోసకాయ అయితే వండి ఆయనకి లంచ్ అయితే పెట్టేశాను. మా కోసం కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కాకరకాయ కట్ చేశాను అండ్ ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు? లంచ్కి ఏం కర్రీస్ ప్రిపేర్ చేశారు? టుడే ప్లానింగ్స్ ఏంటి? కామెంట్ చేయండి. కాకరకాయ కర్రీ తినకనైతే చాలా డేస్ అవుతుందండి. మా హస్బెండ్ అయితే 1 year అవుతున్నట్టుంది కాకరకాయ తినక అని చెప్తున్నారు. సో చాలా రోజులు అవుతుంది. అప్పుడు ఒకసారి తీసుకొస్తే 1 month బ్యాక్ అట్లా వెజిటేబుల్స్ ఉండి కాకరకాయ అసలు వండకుండా పడేశాను. సో ఇప్పుడైతే రెగ్యులర్గా తీసుకునే ఒక అమ్మమ్మ ఉంటుంది మేము వెజిటేబుల్స్ తీసుకునే దగ్గర. 1/4 kg తీసుకుంటే తను 1/4 kgకి మళ్ళీ ఇంకెక్కువ 1/2 kgకి 1/4 kg మధ్యలో జోకుతుందండి. తనకి ఏం లాభం ఉంటుంది ప్రతిసారి గుర్తు చేసుకుంటాం మేమైతే. తిను 1/4 kg అడిగితే 1/4 kgకి 1/2 kg మధ్యలో ఇచ్చిందంట. మాకైతే ఎక్కువ అయిపోతాయి అన్ని వెజిటేబుల్స్. 1/4 kg అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. తను 1/2 kg అనే వెజిటేబుల్స్ తను లాస్ అవుతుంది. మాకు వండినా కూడా కర్రీ అసలు మిగిలిపోతుంది. తను ఎక్కువ వెజిటేబుల్స్ ఇస్తుందండి. ఇక్కడ మోత్కూరులో మా దగ్గర ఒక అమ్మమ్మ ఉంటుంది. ఆమెకి ఏం లాభం ఉంటుందో మనకి ఇచ్చే కొంత తక్కువ జోకుతారు లాభం కోసం. ఆమె ఎక్కువ డబ్బులు తక్కువ తీసుకొని ఎక్కువ జోకుతుందని గుర్తు చేసుకుంటాము. అట్లాంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారా? కామెంట్ చేయండి. బాయ్.